అందుకొరకై మనం బైబిల్ నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 20 విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణులుగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. దేవుడు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా యేసుక్రీస్తు ప్రభువా, వందనాలు చెల్లిస్తున్నాము. ఘనమైన మీ నామమును ఎంతో స్తుతించి ఆరాధిస్తున్నాము తండ్రి. ప్రభువా, ఈ సంవత్సరము మొదటి నెలలో మరొక ప్రభు దినములో మమ్మల్ని అందరినీ కూడా మీరు ప్రవేశపెట్టారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మాలో దినము కూడా మీ నూతన జీవాన్ని బ్రతికిస్తూ ఈ దినం కూడా మీరు మాకు ఇచ్చినటువంటి నూతన జీవాన్ని బ్రతికిస్తున్నారు. ఈ దినము కూడా మేము వేతనయాలో భగవాన్ని చేసిన ఘనమైన కార్యములను బట్టి నిన్ను ఆరాధించాలని మీ ఉన్నతమైన ఉద్దేశం కనుక ఈ సమయాన్ని, అవకాశాన్ని మాకందరికి ఇచ్చారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినము సార్వత్రిక సంఘాలలో జరుగుతున్నటువంటి ఆరాధన అంతటిలో కూడా మీరు తోడుగా ఉండండి. దేవా, స్థానిక సేవకులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. కొన్ని స్థలాల్లో సేవకులు అక్కడికి కొంత లోకల్ ప్రదర్శన పంపబడుతుంటారు. వారికి కూడా సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను. ఫలాను బేతనియాను కూడా జ్ఞాపకం చేసుకుని తండ్రి, విశ్వాసులైన వారందరూ కూడా ఆసక్తిగా భయము భక్తితో రావడానికి ప్రభువా మీ కార్యములను చేయమని ప్రార్థిస్తున్నాను. చాలా మంది రావాలి, వారందరినీ కూడా మీరు దర్శించండి తండ్రి. మీ భయముతో ఆసక్తిగా పడిన మీరే వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాను. ఎవరు కూడా వారి వారి మీరు చేసినటువంటి గొప్ప అద్భుతమైన రక్షణ కార్యమును బట్టి దేవా, నిన్ను హృదయమారా ఆరాధించే అనుభవంలో సిద్ధపడిన హృదయాలతో రావటానికి మీరు కార్యములను చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. చేరి వచ్చిన ప్రజలందరిని బట్టి కూడా మీకు వందనాలు తండ్రి. ఇంకా మార్గములో ప్రయాణములో వస్తున్న వారిని కూడా క్షేమంగా నడిపించండి. ఈ సమయములో నిలబడుచున్న నీ దాసుడను నన్ను కూడా నీ ఆత్మతో నింపి నాకు నీ ప్రజలందరికీ కావలసిన ఆరాధన కొరకైన వర్తమానము మీ ఆత్మ చేత మీరు మాకు అనుగ్రహించండి. ప్రభువా, నీ దాసుడను మీరే నన్ను జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా, నన్ను నీ శిలువ సాటున మరుగుపరచి కావలసిన ఆత్మీయమైన సంగతులు ఈ దాసుని నోట ఉంచి మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. సహాయపడి తోడుండండి. మరొకసారి దేవా, మీ లేఖనాలలో మీరు ఇచ్చిన వాగ్దానము చేపట్టుతున్నాం. లూకాసు వార్త 12వ అధ్యాయము 12వ వచనాన్ని మీరు మరొక జ్ఞాపకం చేసుకుంటూ ఈ దాసునిపై దృష్టి ఉంచి ఆలోచన చెప్పమని, నిబ్బరమైన మనసు దేవా, ఆత్మీయమైన జ్ఞానముతో నింపమని
సహాయము కోరుతూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో హృదయమారా ఆరాధించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మనం చదువుకున్న భాగం ఈ సంవత్సరము సార్వత్రిక సంఘానికి ఇచ్చిన వాగ్దానం. ఈ సంవత్సరము సార్వత్రిక సంఘానికి ఇచ్చిన వాగ్దానం పైన ఉన్నది కదా, గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. వచనమంతా మనం చదివాము. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. నిరంతరము జీవించుచున్నాడనే మాట మనము చూడగలిగాం. నిరంతరము అంటే నిత్యము, నిరంతరమనగా యుగ యుగాలు, ఇక మార్పు లేనిది నిరంతరం అనే మాట మనకు జ్ఞాపకం చేస్తుంది. అందుకొరకే ఆయన ఎలాంటి వాడంటే విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. నిరంతరము జీవించుచున్నాడు అంటే నిరంతరము జీవించని వారు కూడా యాజకత్వాన్ని చేశారు. అందుకన్నా ఈయనెవరంటే విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు అంటే నిరంతరము జీవించని వారు కూడా యాజకత్వాన్ని చేశారు. అయితే ఈయన అలాంటి వారు కాదు, కానీ ఈయన నిరంతరము కూడా ప్రజలందరి పక్షమున విజ్ఞాపనము చేసేవాడు, నిత్యము కూడా జీవించేవాడని ఈ భాగములో మనకు తెలియజేస్తున్నటువంటి మాటను చూడగలుగుతున్నాం. నిరంతరం అనే మాట హెబ్రీలకు రాసిన పత్రికలో పలుమార్లు ఉపయోగిస్తూ వచ్చాడు భక్తుడు పౌలపోస్తలుడు. నిరంతరము అనే మాటను పలుమారులు అనగా 7-8 సార్లు ఈ మాటను ఉపయోగించాడు. నిరంతరము, నిరంతరం. అందుకొరకై నిరంతరము అనే మాట ఇంకా మనం చూస్తే బైబిల్లో 136వ కీర్తనలో కూడా నిరంతరము అనే మాట ఎన్నిసార్లు ఉన్నదంటే, ఎన్ని వచనాలైతే ఆ కీర్తనలో ఉన్నవో అన్నిసార్లు నిరంతరము, నిరంతరం అనే మాట మనం చూస్తాం కదా. 136వ కీర్తన మొదటి నుండి చివరి వచనం వరకు అంటే 26వ వచనం వరకు కూడా ప్రతి వచనములో నిరంతరము, నిరంతరం అనే మాటలే మనకు కనిపిస్తాయి. అంటే నిరంతరము అనగా ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన నిరంతరము కూడా జీవించువాడు. అంతేకాదు నిరంతరము కూడా ఆయన విజ్ఞాపన చేసేవాడు. తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండి సర్వ మానవుల కొరకై ఆయన నిత్యము కూడా విజ్ఞాపన చేసేవాడు. అందుకని నిరంతరం అనే మాట చాలా ప్రాముఖ్యమైనది. అంటే యేసుక్రీస్తు ప్రభువునే బయలుపరుస్తుంది నిరంతరం. అందుకొరకు 136వ కీర్తన కూడా మనం మొదటి నుండి చదువుకుంటే మనకు చాలా సంగతులు మనకు నేర్పిస్తాయి. ఈ కీర్తన ఎవరు రాశారంటే దావీదు రాజు రాసినట్లుగా మనకు తెలుస్తున్నది.
అయితే కీర్తనలో ఉన్నటువంటి సత్యం ఏంటంటే దేవుని యొక్క మంచితనాన్ని అందరూ కూడా ఘనపరచాలనే సత్యము మనకు నేర్పిస్తుంది. అందరినీ కూడా ప్రోత్సహిస్తున్నాడు. ఆయన చేసిన కార్యములన్నీ ఒక్కొక్కటి తెలియజేస్తూ కిందేమన్నాడంటే ఆయన కృప నిరంతరముండునుగాక అన్నాడు. పై భాగములోనేమో ఆయన చేసిన కార్యాలు చెప్పాడు. ప్రతి వచనములో క్రింది భాగములు ఏమన్నాడంటే ఆయన కృప నిరంతరముండును అన్నాడు. అందుకని కీర్తనలో ఆయన దయాళుడంటే మంచివా. దయాళుడంటే అర్థము మంచివా అంటే మన దేవుడు ఎలాంటి వాడంటే ఆయన మంచివాడు. పాట పాడతాం. మంచి తనము గల దేవా అతి శ్రేష్ఠుడవు అందరిలో. మంచి తనము గల దేవా అతి శ్రేష్ఠుడవు అందరిలో. ముదమార పొగడెదను ఆశ్చర్య కార్యములను. ముదమార పొగడెదను ఆశ్చర్య కార్యములను. మంచివా ఇక్కడ మనం చూస్తున్నాం కాబట్టి ఎవరంటే ఆయన మంచివాడు. దయాళుడంటే మంచితనం. దేవుడు చేసిన మంచితనాన్ని తెలియజేస్తూ ఆయన కార్యాలు కింద ఏమన్నారంటే అన్ని వచనాలలో ఆయన కృప నిరంతరముండును గాక, నిత్యముండు. కనుక ఈ కీర్తన కూడా మనం చదువుకుందాం. ఈ కీర్తనలో 25 వచనాలు ఉన్నాయి, 26 వచనాలు ఉన్నాయి. 26 వచనాలలో దేవుడు చేసినటువంటి ఇశ్రాయేలీల పక్షంగా చేసిన కార్యాలు, కింద ఉన్నటువంటి 24 నుండి 26 వరకు ఈ దినాల్లో జరిగించిన కార్యాలు వివరిస్తూ ఉన్నారు. అందుకొరకై మనం ఈ కీర్తన కూడా చదువుకుందాం. ఒక్కొక్క వచనాన్ని మార్చి మనం చదువుకుంటాం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును గాక. చదవండి. చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండు. ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. మహాదేవుడు, ఆయన కృప నిరంతరముండును. 5వ వచనం. ఈయన తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగజేసెను, ఆయన కృప నిరంతరముండును. ఏడవ వచనం. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు, ఆయన కృప నిరంతరముండును. సూర్యుని చేసెను, రాత్రి నీలుటకు ఆయన చంద్రుని నక్షత్రములను చేసెను, ఆయన కృప నిరంతరముండును. 11. వారి మధ్య నుండి ఇశ్రాయేలీలను ఆయన రప్పించెను, ఆయన కృప నిరంతరముండును. 13. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చేర్చెను, ఆయన కృప నిరంతరముండును. 15వ వచనం. ఫరోను అతని సైన్యమును
ఎర్ర సముద్రములో ఆయన ముంచివేసెను, ఆయన కృప నిరంతరముండును. 17వ వచనం. గొప్ప రాజులను ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరముండును. రాజులను హతము చేసెను. 19వ వచనం. అమోరీల రాజైన సీహోనును ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరముండును. ఓగును ఆయన హతము చేసెను. 21. ఆయన వారి దేశమును మనకు శ్వాసముగా అప్పగించెను, ఆయన కృప నిరంతరముండును. 23. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను, ఆయన కృప నిరంతరముండును. 25. సమస్త జీవులకును ఆయన ఆహారమిచ్చువాడు, ఆయన కృప నిరంతరముండును. 26 చదువుకుందాం. ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముంటుంది. ఆయన కృప నిరంతరముంటుంది. కాబట్టి ఈ సంవత్సరం సార్వత్రిక సంఘ వాగ్దానములో ఉన్న ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, ఆయన నిరంతరము కూడా జీవించువాడు. యుగాలు ఆయన జీవించువాడు. కాబట్టి మరి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆయన చేసినటువంటి కార్యములను బట్టి ఆయనను అన్ని వచనాలలో ఆయన కృప నిరంతరం ఉంటుంది అని వారు దేవుని ఘనపరుస్తూ వచ్చారు. ఒక్కొక్క వచనములో ఒక్కొక్క అద్భుతమైన కార్యాన్ని ఆయన చేశారు. ఎర్ర సముద్రమును ఎన్ని పాయలు? 2 పాయలుగా చేశాడు. అద్భుతం కదా. ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసి ఆరిన నేలన వారిని నడిపించారు. ఎందుకంటే అంత ఘనమైన కార్యము దేవుడు చేయటానికి శక్తిమంతుడు. ఎందుకంటే ఆయన మాటలో ఉన్న శక్తి అంత గొప్పది. ఇంకెందుకంటే ఈ ప్రకృతి అంతా ఎవరిదంటే ఆయనదే. ఆయన అనగా మన దేవునిదే. ఈ ప్రకృతిలో ఉన్నవన్నీ కూడా ఆయన మాట చేతనే కలిగాయి కదా. కలుగునుగా కనగానే ప్రకృతిలో ఉన్నవన్నీ కూడా కలిగాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1:4 ఆయన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించాడు. ఆయన మాట ఎలాంటిదంటే మహత్తు గల మాట. ఆయన మాటలో శక్తి ఉన్నది. ఆయన మాటలో శక్తి ఉన్నది కాబట్టి ఆ మాటలో ఉన్న శక్తిని బట్టి, ఆ శక్తి ఎవరికి ఇచ్చాడు? మోషేకి ఇచ్చాడు. మోషే, ఇదిగో నీ కర్ర చూపించు, సముద్రము ఏమవుతుంది? 2 పాయలుగా చీలిపోతుంది, ఆ దారిన మీరందరికీ వెళ్ళవచ్చు. మోషే, ఎందుకు మీరు ఆగిపోతారు? సాగిపోడు. అంటే మోషే ఇక్కడ ఎర్ర సముద్రము దగ్గరకు రాగానే అంతా ఆగిపోయారు. ఎందుకు ఆగిపోయారంటే సముద్రము ఎదురుగా సముద్రం ఉన్నది. ఇంకా తర్వాత ఏం కనిపిస్తుంది? ఫరో సైన్యము వెంట తరుముతూ వస్తున్నారు. ముందు సముద్రం ఉన్నది. ఎటు వెళ్ళటానికి కూడా వారు దిక్కు తోచక ఇంకా ఏమని తలంచారంటే, ఏమనుకున్నారు? ఇక వాళ్ళు ఏమనుకున్నారంటే వెనుకకు వెళ్ళి
ఐగుప్తులో వారికి మరలా దాసులై ఉంటేనే మంచిది అని నిరాశ వారిలో కలిగింది. అందుకు దేవుడు ఏమన్నాడు మోషేతోటి, చదువుకున్న మాటను చూడండి. నిర్గమకాండము 14 అధ్యాయము మనం చూస్తే మనకు కొన్ని మాటలు మనకు అర్థమవుతాయి. 14 అధ్యాయములో అంటున్నాడు కదా, 14 అధ్యాయము ఎందుకు సాగిపోవుడి అంటున్నాడు. ఇంకా కింద అన్నాడు 13 వచ్చిన, ఆయన మోషే భయపడకుడి, యెహోవా మీకు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి మీరు నేడు చూచిన ఐగుప్తీలను ఇక మీదట చూడరంట. అందుకొరకు వారు అక్కడకు వచ్చి ఆగిపోయారు. దేవుడైతే మోషేను, ఎందుకు మీరు ఆగిపోయారు, సాగిపో అంటే అర్థం ఏంటంటే, దేవుడు వారి కంటే ముందు వారికి మార్గాన్ని సిద్ధపరిచాడు. అంటే సముద్రములైన దారిని ఏర్పరిచాడు, కానీ అది ఎవరికి కనిపించలేదంటే మోషేకు అది కనిపించాల. అందుకని కీర్తనలో ఒక మాట మనము చూడగలుగుతాం. కీర్తనల గ్రంథము 70 కీర్తన 77వ కీర్తన 77వ కీర్తన 19వ వచనం చదువుకుందాం. నీ మార్గములు సముద్రములో నుండెను, నీ త్రోవలు మహాజలములలో నుండెను, నీ అడుగు జాడలు గుర్తింపబడక ఉండెను అన్న. అంటే అర్థం ఏంటి? సముద్రములో ఆయన మార్గం ఉన్నది, కానీ ఎవరికి గ్రహింపు రాలేదంటే మోషేకు కూడా అర్థం కాదు. ఆయన నీ మార్గము సముద్రములో నుండెను, నీ త్రోవలు మహాజలములలో నుండెను, నీ అడుగు జాడలు గుర్తింపబడక ఉండెను. అంటే సముద్రములో మార్గమున్నది, కానీ అది ఎవరికి గుర్తించలేదంటే మోషే కూడా గుర్తించలేక మోషే కూడా అక్కడే నిలబడ్డాడు. కానీ మోషే అన్నాడు, భయపడవద్దు, నీవెందుకు ఆగిపోయావు, సాగిపో, నేను నీకంటే ముందు వెళ్ళాను, నీకంటే ముందు నేను మార్గాన్ని సిద్ధపరిచాను అని నీ చేతిలో ఉన్న కర్రను చూపు, అది నీకు మరి సముద్రము 2 పాయలుగా చీల్చబడుతుందని దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారము మోషే కూడా ఆ రీతిగా తాను చేశాడు. కాబట్టి వారు చూడండి 16 వచనం, నిర్గమకాండము 14:16, నీవు నీ కర్రను ఎత్తి సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాన్ని 2 పాయలుగా చేయము, అప్పుడు ఇశ్రాయేలీలు సముద్రము మధ్య ఆరిన నేలను నడిచిపోతారు. ఏ నేల అంటది? ఆరిన నేల. అందుకనే వారు 136వ కీర్తన, ఆయన ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేశారు. కాబట్టి ప్రియులరా, ప్రతి వచనములో కూడా మరి దేవుడు చేసినటువంటి కార్యములన్నీ కూడా వారు ఒక్కొక్కటి వివరిస్తూ వచ్చారు. ఆ కింది భాగములో ప్రతి వచనములో కూడా ఆయన కృప నిరంతరముండును గాక అని ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రతి వచనములో కూడా ఆయనను ఘనపరిచి ఆయనను హెచ్చించారు. అందుకొరకై మనకు ఈ సంవత్సరం ఇచ్చిన సార్వత్రిక సంఘ వాగ్దానములో నిరంతరం అనే మాట కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఆ నిరంతరం అనే మాట ఎవరిని చూపిస్తుందంటే ప్రభువైన
యేసుక్రీస్తు వారిని మనకు చూపిస్తుంది. కాబట్టి హెబ్రీలకు రాసిన పత్రికలో కొన్ని నిరంతరము అనే మాటలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు కనిపిస్తున్నాడు. వాటిని మనము చదువుకుందాం. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనములో అంటున్నాడు. పౌలు గారు రాస్తూ అంటున్నాడు కదా, 1వ అధ్యాయం 8వ వచనం. 7 చదువు. తన దూతలను వాయువులుగాను తన సేవకులు అగ్ని జ్వాలలుగాను చేసుకొనువాడు అని తన దూతల గూర్చి చెప్పుచున్నాడు గాని తన కుమారుని గూర్చైతే, దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచుచున్నది, నీ రాజ్యదండము న్యాయార్థమైనది. దూతల గురించేమో వారు ఎలాంటి వారంటే, వారు మీకు పరిచారము చేసేవారు దూతలు. కానీ నా కుమారుడైతే ఎలాంటి వాడంటే ఆయన, దేవాని సింహాసనము నిరంతరము కూడా నిలుచున్నది. దేవుని సింహాసనము నిత్యము కూడా ఉండేది. దాని కింద నీ రాజ్యదండము న్యాయార్థమైనది. ఆయన రాజ్యము స్థిరమైనది. తర్వాత ఆయన సింహాసనము కూడా నిరంతరం ఉండేదని తండ్రి తన కుమారుని కనపరుస్తున్నాడు. తన కుమారుని తండ్రి కుమారుని హెచ్చిస్తున్నాడు గాని దూతలనైతే ఏమన్నాడు, మీరు తన దూతలు వాయువులుగాను తన సేవకులకు అగ్ని జ్వాలలుగాను చేసుకున్నాడు గాని దూతల గురించి ఘనత చెప్పలేదు. అయితే తన కుమారుని గురించి ఏమన్నాడంటే, కింద చూసాం, కుమారుని గూర్చైతే దేవాని సింహాసనము నిరంతరము నిలుచున్నది. తర్వాత ఆయన రాజ్యము కూడా నిరంతరం ఉండే. వీళ్ళ మొదటి తలంపులో ప్రభువైన యేసుక్రీస్తు వారి సింహాసనము నిత్యము నిరంతరం ఉండే. అందుకని ఆయన సింహాసనము నిత్యం ఉండేది. భూమి మీద కూడా ఆయన ఎక్కడున్నాడంటే, భూమికి ఆకాశానికి మధ్యలో ఎక్కడున్నాడు ఆయన? సిలువలో ఆయన వ్రేలాడాడు. సిలువే సింహాసనం కదా. సింహాసనం అనగా ఘనతను చూపిస్తుంది. సింహాసనం అనగా ఉన్నత స్థానాన్ని చూపిస్తుంది. సింహాసనం అనగా అధికారాన్ని చూపిస్తుంది. అధికారము గాని ఘనత గాని గొప్పతనము గాని పొందాలంటే కొంత శ్రమ పడాలి కదా. శ్రమ లేకుండా ఉన్నత స్థానము రాదు. శ్రమ లేకుండా అధికారము రాదు. అందుకొరకే అంటున్నాడు తండ్రి తన కుమారుని, దేవాని సింహాసనము నిరంతరం ఉంటుందంటే, సిల్వలో ఆయన చేసిన అద్భుతమైన కార్యమును బట్టి ఆయన నిరంతరము కూడా ఆ సింహాసనం మీద ఉండే యోగ్యత ఎవరికి ఉన్నదంటే, తన కుమారుడైన యేసుక్రీస్తు వారే నిరంతరమైన సింహాసనము ఉంటుంది. అంటే మనం తలంపు ఏంటంటే, ఆయన ఆయన నిరంతరం ఉంటుంది అని అన్నాడంటే, నిరంతరము కాని సింహాసనాలు కూడా ఉన్నవి, నిరంతరము నిలువని రాజ్యాలు కూడా ఉన్నవి కదా. నిరంతరము ఆ సింహాసనాలు ఉండేవి లేవు, నిరంతరం ఉండే రాజ్యము కూడా లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు సింహాసనము నిరంతరమైనది. తర్వాత ఆయన రాజ్యము కూడా ఎలాంటిదంటే నిరంతరమైన రాజ్యము, ఎన్నడూ కూడా మార్పు లేని రాజ్యం. అందుకొరకు మొదటి తలంపులో ఆయన సింహాసనము ఎంతకాలం ఉంటుందంట?
నిరంతరము నిలుచున్నది. రెండవ చూడండి, బైబిల్లోనే కొన్ని తలంపులు మనం నేర్చుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. ఆ ప్రకారమే నీవు మెల్కీసెదెకు యొక్క క్రమము చొప్పున నిరంతరము యాజకుడవై ఉన్నావు. రెండో తలంపు, ఆయన ఎవరంట? నిరంతరము యాజకుడవై ఉన్నావు. నిరంతరము యాజకుడవై ఉన్నావంటే నిరంతరము యాజకత్వము చేయని వారు కూడా ఉన్నారు కదా. వారు నిరంతరము యాజకత్వము చేయలేదు, కానీ నీవైతే నిరంతరము కూడా యాజకత్వము చేస్తావు. నిరంతరం. ఎందుకంటే ఈయన యాజకత్వము ఒక క్రమములో కలిగి ఉన్నాడు. ఏంటి ఆ క్రమం అంటే? మెల్కీసెదెకు యొక్క క్రమము చొప్పున నిరంతరము యాజకుడవై ఉన్నావు. మెల్కీసెదెకు క్రమం, ఆయన కూడా నిత్యము జీవించు. మెల్కీసెదెకు అనగా షాలేము రాజు. ఆయన గురించి కూడా హెబ్రీయులకు రాసిన పత్రికలో 7వ అధ్యాయములో ఆయన గురించిన సంగతులు మనం చూస్తాం. అంతేకాదు ఆది కాండము 14వ అధ్యాయములో కూడా మెల్కీసెదెకు యొక్క ఆయన చేసిన కార్యం అనగా అబ్రహాము ఆయనకు దశమ భాగమిస్తూ వచ్చాడు. ఆయనేమో అబ్రహామునకు రొట్టెలు ద్రాక్షారసం ఇచ్చారు. కాబట్టి ఆయన ఎవరంటే మెల్కీసెదెకు అనగా షాలేము రాజు. ఆ షాలేము రాజు యొక్క క్రమములో వచ్చాడు యాజకత్వానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. పాత నిబంధనలో ఉన్న యాజకులంతా లేవి క్రమములో నుంచి వచ్చారు. లేవీలలో నుండి వచ్చారు యాజకులు. ఆ లేవీలు తప్ప ఎవ్వరు కూడా దేవుని మందిరములోనికి వెళ్ళి సేవ చేయటానికి వీలు లేదు. 12 గోత్రాలలో దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడంటే లేవి గోత్రాన్ని ఎన్నుకున్నాడు. ఆ లేవి గోత్రములో ఉన్న వారు మాత్రమే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళి దేవునికి సేవ చేయాలి. అయితే వారు తరతరాలు మారిపోతూ వచ్చారు. ఒక యాజకుడు చనిపోగానే మరలా లేవి గోత్రములో వారి పక్షంగా మరొక యాజకుడు వచ్చి సేవ చేస్తూ వచ్చాడు. ఇలా తరతరాలు వారు సాగిపోతున్నాయి. కానీ ఈయనైతే ఎవరంటైనా నిరంతరము యాజకుడవై ఉన్నావు. యేసుక్రీస్తు ఎవరంటే నిరంతరము కూడా యాజకుడు. ఆయన మార్పు లేని వాడు. చూడండి ఆ మాట మనం చదువుకో. నీవు మెల్కీసెదెకు యొక్క క్రమము చొప్పున నిరంతరము యాజకుడవై ఉన్నావు అని మరి ఒక చోట చెప్పుచున్నాడు. ఈ అధ్యాయములోనే మనము చూస్తే. కాబట్టి మనం చూసిన భాగములో ఈయన ఎవరంటే నిరంతరము కూడా యాజకుడు. తర్వాత మూడవ మాట చూడండి. మూడో మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. 6వ అధ్యాయము 20వ వచనం కింద భాగములో చూడండి. నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు అందులో మనకంటే ముందు మన పక్షముగా ప్రవేశించాడు. పరిశుద్ధ స్థలములో ఎవరు ప్రవేశించారంటే మనకంటే ముందుగా మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభు అందులో. ఎందులోనంటే 9 చదువుకుంటే అర్థమవుతుంది. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరుల వలె నుండి తెరలోపల ప్రవేశించుచున్నది. తెరలోపలనగా ప్రత్యక్షపు గుడారములో 2 తెరలుంటాయి. ఒకటి
పరిశుద్ధ స్థలము, రెండవది అతి పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలములో కేవలం బలులర్పిస్తారు. అక్కడ గంగాళం ఉంటుంది, అక్కడ బలిపీఠం ఉంటుంది. అవి యాజకులు బలులర్పించి వాటిని దహన బలిగా బలి అర్పిస్తారు. అయితే మరొక స్థలం ఏంటంటే ఆ గుడారములోని ప్రత్యక్షపు గుడారం ఉంది, అతి పరిశుద్ధ స్థలము కూడా ఉన్నది. ఆ అతి పరిశుద్ధ స్థలంలో ఏముంటుందంటే మందసం ఉంటుంది, కెరూబులు ఉంటాయి. అక్కడ ప్రధాన యాజకుడు సంవత్సరములకు ఒక్కమారే వెళతారు. మాటికి పోడు ఒక్కసారి వెళ్ళి తనది కాని రక్తమును మొదట తన కొరకు, తన ప్రజల కొరకు ఒక పశువును వధించి దాని రక్తాన్ని ప్రోక్షించి తాను శుద్ధిపరచబడి అప్పుడు తాను లోపల ప్రవేశిస్తాడు. అయితే అది ఎవరికంటే ఒక్క యాజకుని, ప్రధాన యాజకుని మాత్రమే గాని ఎవ్వరు పోవటానికి వీలు లేదు. మన ప్రధాన యాజకుడు మనకంటే ముందు వెళ్ళాడంటే ఆయన సిలువలో చివరిసారి ఆయన సిలువలో కేక వేశాడు. ఏమని? ఏలీ ఏలీ లమా సబక్తానా అని బిగ్గరగా కేక వేసి తన ఆత్మను తండ్రి చేతికి అప్పగించాడు. తర్వాత సమాప్తమైనదని తల వంచాడు. ఆ తరువాత జరిగిన కార్యం ఏంటంటే ఎప్పుడైతే ఆయన తల వంచాడో వెంటనే దేవాలయపు తెర ఏం చేస్తుంది? అది పైనుండి క్రిందికి చినిగిపోయినది. అర్థం ఏంటంటే పైనుండి ఆ అతి పరిశుద్ధ స్థలములో ఆ తెర పైనుండి క్రిందికి చినిగిపోయినదంటే అందరికీ కూడా ద్వారాన్ని ఏర్పరిచాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందరికీ కూడా ద్వారం. అందుకే అంటాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవరు కూడా పరలోకము చేరడని యోహాను సువార్తలో యేసు ప్రభువారు మాట్లాడుతూ వచ్చాడు 14:16 వచనములో. కాబట్టి 14:6 వచనములో అందుకొరకు ఆయన మనందరికంటే ముందు ఎవరు వెళ్ళారంట? మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళాడని మరి పౌల అపోస్తలుడి భాగములో చదువుకుందాం. చూడండి 19 వచనాలు, 6-19 వచనాలు చదువుకుందాం. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరుల వలె నుండి తెర లోపల ప్రవేశించు. లంగరులు అనగా సముద్రములో కూడా వారు ఓడ ప్రయాణించేవారు తుఫాను రాకుండా 4 ప్రక్కల 4 లంగర్లు సముద్రములో విడవగానే అది ఎంత తుఫాను వచ్చినా కానీ కదలదు, అది స్థిరముగా ఉంటుంది, భయం ఉండదు. అలాగునే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఎవరంటే ఆయన మన ఆత్మకు లంగరుల వలె నుండి లోపల ప్రవేశించుచున్నది. అందుకు 20 అన్నాడు, నిరంతరము మెల్కీషెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందు మన పక్షంగా ప్రవేశించి మనకు ద్వారాన్ని తెరిచాడు. ఇప్పుడు మనమందరం ఎవరమంటే మనము యాజకులము. ఎక్కడ చూస్తాం ఈ మాట? మనమందరం ఎవరమంట? యాజకులం. ఆ మాట బైబుల్లో పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. 2:5 వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. అంటే ఈ దినాన మనము కూడా ఎలాంటి వారుగా యేసుక్రీస్తు ద్వారా మనము చేయబడ్డామంటే మనము కూడా పరిశుద్ధ యాజకులుగా ఉన్నాం.
మనమందరం ఎవరంటే యాజకులు. అదే 2వ అధ్యాయంలో ఏమంటాడు? రాజులైన యాజక సమూహముగా ఉన్నాం. అందుకొరకు రాజులైన యాజక సమూహముగా ఇప్పుడు మనం అందరము యాజకులము కాబట్టి అందరము కూడా దేవుని మందిరము లోపలికి వస్తున్నాం. లేకుంటే రావటానికి వీలు లేదు, బయటే ఉండాలి. ఒక్క యాజకులు మాత్రమే ఆ పరిశుద్ధ స్థలములో వారు ప్రవేశించాలి, వారు బలులు అర్పించాలి. మిగిలిన వారు వెలుపలే ఉండాలి. ఒక్క ప్రధాన యాజకుడు మాత్రమే ఆ అతి పరిశుద్ధ స్థలములకు ఒక్కసారి సంవత్సరానికి వెళ్ళేవాడు. ప్రియులారా, అలాంటి దానిని ఎవరు ఇంతగా మనకు స్వాతంత్రం ఇచ్చాడంటే ప్రభువైన యేసు క్రీస్తు వారు. ఆయన ద్వారా మనం అందరము కూడా స్వతంత్రంగా వచ్చి ఏం చేస్తున్నాము? దేవుని ఆరాధిస్తున్నాం. ఎందుకంటే ఆ తెర పైనుండి క్రిందికి చినిగిపోయినది కాబట్టి దానిమై ఉన్నటువంటి ఆ దోషమును, మన పాపమును పరిహరించి యేసుక్రీస్తు వారు మనకు ద్వారాన్ని తెరిచాడు. మనము కూడా లోపల ప్రవేశించే యోగ్యత మనకిచ్చాడు. ఈ దినాన నీవు నేను పరలోకపు తండ్రిని ఆరాధిస్తూ పరలోకములో ఉన్న దేవుని తండ్రి అని పిలుస్తున్నామంటే ఎవరి ద్వారానంటే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే, కానీ వేరే వారి వల్ల కాదు. కాబట్టి అందుకేమన్నాడంటే ఆయన ఎవరంట? మనం చదువుకున్నాం 6వ అధ్యాయం 20వ వచనములో, 6:20 చదువుకుందాం. ఆయన నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన అందులో మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించాడు, మనలను కూడా యాజకులుగా చేశాడు. ఎంత గొప్ప భాగ్యం! అసలు మనం ఎవరమంటే అన్యులం. ఇశ్రాయేలు ప్రజలలో మనము సమాన వారసులము కాదు. మనం ఎవరమంటే అన్యులంటే ఎవరు అర్థం? అన్యులనగా ఎవరంటే దేవుడు లేనివారు. మనం ఎవరమంటే దేవుడు లేని వారమై అన్యులము, వ్యర్థమైన వాటిని సేవించే వారం కదా. ఆ మాట గలతీయులకు రాసిన పత్రికలో పౌలు గారు మాట అంట. చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉన్నారంట. ఆ కాలములో ఎలా ఉన్నారంటున్నారంటే పౌలు గారు ఇక్కడ, ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులయ్యారంటే, నిజమునకు దేవుళ్ళు కాని వారు ఎవరంటే సాతానే. నిజానికి దేవుడు కాదు, వాడే రకరకాల కల్పించి మనలను మోసం చేసి దేవుని ఎరుగకుండా చేసింది ఎవడంటే శత్రువైన సాతానుడు. అందుకనే పౌలు గారు అన్నాడు, ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటేరి గాని ఇప్పుడు మీరు దేవుని ఎరిగి ఉన్నారు. ఇప్పుడు ఎరిగి ఉన్నాం, అప్పుడు ఎరగల. అప్పుడు నిజానికి దేవుళ్ళు కాని వారంటే అన్య ఆచారాలు, చెట్లు పుట్టలు కదా, విగ్రహాలు ఇవి సేవించాం. అలాంటి వారిని యేసుక్రీస్తు ప్రభు ఎంత అద్భుతమైన కార్యం అంటే తన ప్రాణాన్ని సిలువలో మన కొరకై సంపూర్ణంగా అర్పించి, ఆయన సిలువలో మన ప్రాణాన్ని అర్పించి ఆయన ద్వారా మనకు అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించే యోగ్యత ఎవరి ద్వారానంటే మన ప్రధాన యాజకుడు నిరంతరము కూడా ఉన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు మనలను యాజకులుగా చేశారు. మనమంతా ఎవరమంటే యాజకులము. యాజకులు ఏం చేస్తారు? దేవుని సేవిస్తారు, దేవుని మందిరంలో ఆయన పరిచర్య చేస్తారు, దేవుని ఘనపరుస్తారు. అంత యోగ్యత ఎవరిచ్చారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చారు. అందుకని సంవత్సరం
సార్వత్రిక సంఘ వాగ్దానములో ఏమి మనకు తెలియజేస్తుందంటే ఆయన ఎవరంటే నిరంతరము కూడా ఆయన ఎవరంట ఆయన ఎవరు యాజకుడై ఉన్నాడు. యాజకుడనగా సేవ చేశాం. మనల్ని కూడా ఆ స్థితిలోనికి మనల్ని యేసు ప్రభువారి ద్వారా మనము రాగలిగినాము. 4వ మాట చూద్దాం. 3 కదా, 3వ మాట చూసాం కదా. ప్రధాన యాజకుడు 7వ మాట చదువుకుందాం. 4వ మాట చదువుకుందాం. 4వ మాటలో ఆయన ఇంక ఎలాంటి వాడంటే 7వ అధ్యాయము హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 2వ వచనం. అంటే 2, 3 కలిసి ఉన్నాయి. చదువుకుందాం. మొదలు చదువుకుందాం. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించను, ఎవనికి అబ్రహాం అన్నిటిలో 10వ వంతు ఇచ్చను, ఆ షాలేము రాజును మహోన్నతుడగ దేవుని యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడై ఉన్నాడు. అతని పేరు మొదట నీతికి రాజనియు తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చునట్టి షాలేమి రాజని అర్థము. అతడు తండ్రి లేనివాడు వంశవళి లేనివాడు, జీవిత కాలము ఆది అయి ఉన్నవాడు, జీవమునకు అంతమును లేనివాడై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్న షాలేం రాజు. ఎవరంటే ఆయన ఆది అంతము లేనివాడు, తల్లి తండ్రి వంశావళి లేనివాడు. ఆయన ఎవరంట? ఆయనే దేవుని కుమారుని పోలినవాడు. పిల్లరా, మనం చూసాము ఈయన ఎవరంటే ఆయన చివరిలో చూసాము ఆయన ఆది అయినను జీవమునకు అంతమును లేనివాడై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ఎవరంటే ఈయన ఎవరంటే నీతికి రాజు, తర్వాత సమాధానపు రాజు. యేసు ప్రభు ఎవరంటే సమాధానమునకు కర్త, సమాధానమునకు రాజు. కాబట్టి ఆయన మనకు ఏమిచ్చాడంటే ఆయన ప్రధాన యాజకుడుగా ఉండి తన యాజకత్వములో నుండి ఆయన షాలేము రాజుగా నియమించబడి ఆయన మనకేమిచ్చాడంటే నీతినిచ్చాడు, సమాధానం ఇచ్చాడు కదా. ఆ నిరంతరము జీవిస్తున్నటువంటి యాజకుడు, ప్రధాన యాజకుడు మనకు నీతినిచ్చాడు, సమాధానం ఇచ్చాడు ఉచితంగానే. అందుకని మనం చదువుతాం రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24 వచనములో, రోమా 3:24 చదువుకుందాం. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడు. ఊరికనే కదా, మనమేమి క్రైము చెల్లించలేదు, ఆయనే మన కొరకు క్రైము చెల్లించాడు కదా. ఆయనే మన కొరకు సిలువలో తన ప్రాణాన్ని అర్పించి ఊరికి మళ్ళీ ఏం చేశాడంట? నీతిమంతులుగా చేశాడు. అంటే మనం నీతి లేని వారు. ఓ పాట పాడతాం కదా, నీతి లేని మానీచ బ్రతుకుల్ నీయందు స్థిరమాయేను, నీతి లేని మానీచ బ్రతుకుల్ నీయందు స్థిరమాయేను. నీతి లేని బ్రతుకు ఏమైందంట? నీ ద్వారా స్థిరపరచబడ్డా. దేనిలో? నీతిమంతులుగా స్థిరపరచబడటానికి. ఎవరంటే షాలేమి రాజు అయిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనకు నీతి ఇంకో మాట ఉంది కదా బైబిల్లో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 31 అధ్యాయం 31 వచ్చింది. చదవండి.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి. అతిశయించువాడు ప్రభువును నశింపవలెను, దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమాయను. నీతినిచ్చాడు, పరిశుద్ధత ఇచ్చాడు. దానికోసం ఆయన మన నిమిత్తము విమోచన, మన క్రయమంతా కూడా చెల్లించాడు యేసుక్రీస్తు ప్రభు. అందుకే మనకు నీతి, పరిశుద్ధత, విమోచన, సమాధానం ఇచ్చాడు. ఎవరంటే ఆయన షాలేము రాజు అనగా దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు. నిరంతరము కూడా ఆయన యాజకుడు. ఆయన ప్రధాన యాజకుడు, తర్వాత ప్రధాన యాజకుడు. ఆయన ఇంకో మాట చదువుకున్న బైబిల్లో 24 వచనం చదువుకుందాం. 7వ అధ్యాయం 24 వచనములో 7:24 చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 24 వచనం చూడండి. ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వం కలిగిన వాడాయను. ఈయన ఎలాంటి యాజకత్వం అంట? మార్పు లేని యాజకత్వం. గతములో ఉన్నవారు మార్పు చెందారు, మారిపోయారు. లేవి గోత్రములో ఒక్కొక్కరు యాజకులుగా ఉన్నారు. కానీ ఈయన ఎవరంటే ఈయన మార్పు లేని యాజకత్వము జరిగించిన వాడాయను. ప్రియులారా, 5వ తలంపు మనం చూస్తూ వచ్చాము. ఎవరంటే ఆయన మార్పు లేని యాజకుడు. అంది నిరంతరము కూడా మార్పు లేని యాజకత్వం చేశాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇంకో మాట దాని కింద చూడండి. 27వ వచనంలో ఒక మాట ఉంది, చదువుకుందాం. 27 కలిసి ఉన్నాయి, చదువుకుందాం. మా ప్రధాన 27 నుంచి ధర్మశాస్త్రము బలహీనము గల మనుషులను యాజకులుగా నియమించను గాని ధర్మశాస్త్రమునకు తరువాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరము సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించను గనక ఈయన ఆ ప్రధాన యాజకుని వలె మొదట తన సొంత పాపముల కొరకు, తరువాత ప్రజల పాపముల కొరకు దినదినము బలులు అర్పింపవలసిన అవసరము గలవాడు కాడు గాని తనను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి పని ముగిసి ఆ యాజకులు దినదినం ఏం చేశారంట? బలి అర్పించేవారు. ప్రధాన యాజకుడు లోపల ప్రవేశించాలని బలి అర్పించాలి. తన కోసం, ప్రజల కోసం బలర్పించి తాను శుద్ధి చేయబడి ఆ తర్వాత ప్రజల పాపముల కొరకు అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి వారి కొరకు విజ్ఞాపన చేసేవాడు. కానీ ఈయన అలాంటి వాడు కాదు. కానీ కిందేమన్నాడు? తనను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి ఆ పని ముగించాడంటే సిల్వలో ఆయన రక్తమంతా ధారపోసాడు. ఇక బలులతో పని లేదు. బలి చేయటానికి బలి పశువు అక్కర్లేదు, ఇంకా బలిపీఠం అక్కర్లేదు. ఇక యాజకులు దానిపై ఆ బలి అర్పించిన పశువులు దహించ అక్కరలేదు. కానీ యేసుక్రీస్తు వారే బలి పశువు. ఆయన ఎవరైనా ఆయనే బలిపీఠం, ఆయనే బలి పశువు. ఏంటా బలిపీఠం అంటే? శిలువే బలిపీఠం. ఏంటా బలి పశువు అంటే? యేసు ప్రభువే బలి పశువు. అందుకు ఆయన అర్పించబడి ఆయన అలాంటి వాడిని, మార్పు లేనివాడు. అంతేకాదు ఆయన వాక్యము కూడా నిత్యం, ఒక మాట చూసాం కదా, ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరం. వాక్యమనగా యేసుక్రీస్తు ప్రభు నిరంతరము నిలిచేవాడు, నిరంతరం ఉన్నవాడు. కాబట్టి ఆయన మన పక్షంగా విజ్ఞాపన చేసి మనల్ని ఒక ఉన్నతమైన స్థానములో ఉంచాడు. అందుకొరకే మనం 5 మాటలు చూసి, 1 ఆయన సింహాసనము
నిరంతరం ఉంటుంది. 2, ఆయన రాజ్యము నిరంతరం ఉంటుంది. ఆయన యాజకత్వము నిరంతరం ఉంటుంది. ఆయన ప్రధాన యాజకత్వము నిరంతరం ఉంటుంది. ఆయన ఎవరంటే షాలేము రాజు, అంటే నీతి సమాధానాన్ని మనకు అనుగ్రహించాడు. తర్వాత ఆయన మార్పు లేని యాజకత్వము కలవాడు. తర్వాత ఆయన వాక్యమే నిరంతరము జీవింపజేసేది మనలను కదా. మనలను నిరంతరము కూడా తనతో పాటు జీవింపజేశాడు మన ప్రధాన యాజకుడు. ఆయన మనలను ఎప్పుడంట నిరంతరము కూడా ఆయనతోనే జీవింపజేశాడు. ఎలాగంటే ఆయన రక్తము చేత మనలను సంపూర్ణంగా విమోచించి మనలో ఉన్న పాపమంతా పరిశుద్ధపరిచి నిత్యత్వములో ఆయన వలె ఆయన దగ్గర పరలోకములో నిత్యము కూడా ఆయనతో జీవించే గొప్ప కృపనిచ్చారు. అందుకొరకు మనం చూసాం ఈ సంవత్సరం వాగ్దానములో ఉన్న ప్రాముఖ్యమైన మాట ఏంటంటే నిరంతరము. ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారే నిరంతరము యాజకుడు, నిరంతరము జీవించువాడు. నిరంతరమైన ఏ బలి లేకుండా ఆయనే బలి అయిపోయాడు. మనకు నీతి, తర్వాత సమాధానము, తర్వాత పరిశుద్ధత, విమోచన ద్వారా కలిగించాడు. కాబట్టి మనం కూడా యేసుక్రీస్తు వాని ప్రభువా, నీవు ఎక్కడో నేను లోకములో అన్యుడుగా ఉన్నాను, దేవుడు లేనివానిగా ఉన్నా, అలాంటి నన్ను నీవు నా కొరకు లోకానికి వచ్చి ప్రధాన యాజకుడుగా తండ్రి నువ్వు బలి పశువుగా నా నిమిత్తమై శిలవలోని రక్తమంతా కూడా ధారపోసి నాలో పరిశుద్ధత, నీతి, నాలో సమాధానం కలిగించావు. నిత్యము కూడా నిన్ను సేవించే కృప నాకు ఇచ్చావు. ఎప్పుడంటే మనం ఆరాధిస్తాం, ఇక్కడ నుంచి వెళ్ళిపోతే పరలోకములో కూడా ఆరాధనే, అక్కడ కూడా చేసే పని ఇదే. ఇక్కడ మనం తరబీదిస్తున్నాడు. ఇక్కడ మనకు యేసుప్రభు వారు ఇక్కడ మనకు ఆరాధన నేర్పిస్తున్నాడు. ఈ ఆరాధన పరలోకములో కూడా ఆయన పరలోకములో ఆయన సన్నిధిలో మనము ఆరాధించి ఆయనతో యుగ యుగాలు కూడా జీవించే గొప్ప కృపను యేసుక్రీస్తు ఇచ్చారు. యేసు ప్రభువుని అంగీకరించిన వారు ఎక్కడ ఉంటారంటే జీవిస్తారు, కానీ వారు కూడా ఎక్కడుంటారు? యాతనకరమైన స్థలం, అగ్నిగుండం. వారు జీవిస్తారు, వారు కూడా జీవిస్తారు, కానీ వారు ఎలా ఉంటారంటే నిత్యము కూడా అగ్నిగుండములో కాలిపోతూ యుగ యుగాలు దుఃఖము, ఏడ్పు, పండ్లు కొరుకుట, యాతనకరమైన స్థలం. అయితే యేసు ప్రభు రక్తము చేత విమోచింపబడిన మనం ఆయన వలె నిరంతరము పరలోకములో జీవిస్తాం. ఆయన వలె నిత్యము సంతోషముతో ఉంటాం. ఆయన వలె అన్ని వేళల అన్ని సమయాలలో పరలోకములో ఉన్న దూతల కంటే మనకి ఎక్కువ ఘనతనిచ్చాడు. ఎంత గొప్ప భాగ్యమో చూడు. ఇవన్నీ కూడా ఎవని వల్ల కలిగాయంటే నిరంతరము జీవిస్తున్న మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ద్వారా మనలను యాజకులుగా చేశాడు, మనలను పరిశుద్ధులుగా చేశాడు, మనలను ఆయనను సేవించే కృప యేసు ప్రభువు ద్వారా మనకు అనుగ్రహించాడు. అందుకొరకై మనం కూడా దేవుని ఆరాధించి ఆయన నామమును ఘనపరుస్తాం. ఆ రీతిగా ప్రభువు మనకు సహాయము చేయనుగాక.